తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారాయా? ఎక్స్ అఫీషియో మెంబర్ ఓటు విషయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ వైపు ఉంటారా లేదా బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేస్తారా? పార్టీ మారిన ఎమ్మెల్యేగా పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎక్స్ అఫీషియల్ సభ్యులు కీలకంగా మారనున్నారు. సుమారు 24 మున్సిపాలిటీల్లో హంగొచ్చింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎక్స్ అఫీషియో మెంబర్ హోదాలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పటికీ సాంకేతికంగా వాళ్లంతా బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నట్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ఎటువైపు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే తమ పార్టీని వీడిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ షాక్ ఇవ్వాలని భావిస్తోంది. కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా విప్ జారీ చేస్తామని కేటీఆర్ చెబుతున్నారు. అదే జరిగితే పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి మాదిరి మారనుంది. విప్ జారీ చేస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా, బీఆర్ఎస్ అభ్యర్థులకు అనుకూలంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ విప్ ధిక్కరించి బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేస్తే ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం ఉంటుంది. మరోవైపు సుప్రీంకోర్టు సైతం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విషయంలో స్పీకర్కు గడువు విధించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ జారీ చేసే విప్ ని ధిక్కరిస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ముప్పు తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీలో నయా జోష్ నింపినప్పటికీ ఆ పార్టీని నమ్ముకుని 3 రంగుల జెండా కప్పుకున్న ఎమ్మెల్యేలు మాత్రం ఉక్కిరిబిక్కిరవుతున్నట్లు తెలుస్తోంది.